చల్లని ఉషోదయం పలకరిస్తున్న వేళ పచ్చని చెట్ల నుంచి పిచ్చుకలు ఇతర పక్షులు చేసే కిలకల రావాలు ఒక శ్రావ్యమైన సంగీతంలా మదిని పరవశింపజేస్తాయి. ఇంటి గుమ్మం ముందు చల్లిన మెరికల కోసం కిచకిచామంటూ వచ్చి ఆ మెరికలు తిని తుర్రుమని ఎగిరిపోవడం చూస్తే ఆనందమే వేరు. ఇంట్లో ఎక్కడో అటక మీద చిన్న గూడు కట్టుకుని బుర్రుమంటూ అటు ఇటు తిరుగుతుంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉన్నట్లే. కానీ నేడలాంటి పరిస్థితి ఉందా? ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంది. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా న్యూస్ 360 ప్రత్యేక కథనం. పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపురాసుల్లో కిలకిలామంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల్లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులు గుంపులుగా వాడడం, ఏదో అలికిడవగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటిగా ఉండేవి. ఇవి దిగుడు బావుల్లోకి వేలాడుతూ చెట్లపై కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరుల్లో గూళ్ళు కట్టుకుని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాల్లో ఇవి మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టుకోవడంతో పాటు ఆ గూడులో గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి తన పిల్లలకు అందిస్తుంటాయి. ఆ పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే దృశ్యాలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. పిచ్చుకను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నారు. వాళ్ళకి మేలు చేసే పిచ్చుక జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సెల్ ఫోన్ రేడియేషన్ యొక్క తరంగాల రేడియేషను మరియు పల్లెల్లో కలకలమంటూ వరి పొలాల్లో కిలకిల రావాలంటూ ఇంట్లో గుమ్మం మీద కలకల శబ్దాలతో ఉండే పిచ్చుక జాతి కనుమరుగవుతుంది. ఈ పట్టణీకరణ పెరిగిపోవడము, వాహనాల రద్దీ, కాలుష్యంతో ఈ మానవాళికి మేలు చేసే పిచ్చుక జాతి అంతరించిపోతుందని తెలుసుకొని నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. మన పట్టణంలో కూడా ఈ పల్లెటూరు వాతావరణం కల్పిస్తే అవి వచ్చి మనకు మేలు చేస్తాయని ఒక ఆలోచనతోటి మా ఇంటి వాతావరణాన్ని ఒక పల్లెటూరు వాతావరణంలాగా తీర్చిదిద్దితే అవి వాటికి ఇష్టమైన వాతావరణం కలవడంతో చాలా పిచ్చుకలు మన ఇంటికి వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మట్టి పాత్రల్లో నీళ్లు వాటికి తినడానికి గింజలు ఏర్పాటు చేస్తే ఇప్పటికీ వాటి సంఖ్య క్రమేణా మా ఇంటికి రావడం పెరిగిపోయింది. మరియు తినడానికి గింజలు, తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయడంతో అవి ఒకప్పుడు పెంకుటిళ్ళలో, పూరి గుడిసెల్లో నివాసం ఏర్చుకునే పిచ్చుకే కనుమరుగవుతుంది. అందుకోసమని ఇక్కడ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోవడంతో పెద్ద పెద్ద భవనాలలో వాటికి పెట్టుకోలేవు. చిన్న చిన్న పైపులు, వెంటిలేటర్లలో అటు నివాసం ఏర్పరచుకుంటాయి. అవి ఏంటంటే వాటికి భరోసా కలగాలి. ఇక్కడ మేము ఉంటే మాకు స్వేచ్ఛగా ఉండుతాం, మాకు ప్రమాదం లేదు, మా బతకడానికి మేము స్వేచ్ఛగా ఉంటామని ఒక ఆలోచన కల్పించడానికి రెడీమేడ్ గూళ్ళు, మన హట్స్ గిట్లా ఏర్పాటు చేసి మమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా మాలాగా ఈ పిచ్చుకలు రావడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి అందరు కూడా ఈ వెదురు బొంగులతోటి, అట్ట డబ్బాలతోటి చిన్న చిన్న వాటికి గూళ్ళు తయారు చేసి పెట్టడం జరుగుతుంది. మమ్మల్ని ఇన్స్పైర్గా చేసుకొని చాలామంది ఇట్లా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం వల్ల పిచ్చుకల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ పోతోంది. మనిషితో కలిసి జీవించే పిచ్చుక జాతి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి మరెంతో దూరం లేకపోలేదు. పిచ్చుక జాతిని రక్షించుకోకుంటే భవిష్యత్ తరాలకు పిచ్చుక బొమ్మను చూపించి ఇది పిచ్చుక అనే పక్షి
మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్న పిచ్చుకలనైనా బ్రతికించుకుందాం. పిచ్చుకలు హరించుకుపోవడానికి మానవుడు అనుసరిస్తున్న విధానాలే కారణం. వాహనాలను వాడేవారి సంఖ్య పెరుగుతుండటంతో ఇంధన కాలుష్యం నెలకొంటోంది. గృహ నిర్మాణాల్లో మార్పులు జరగడంతో అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతోంది. సాంకేతికతతో అనేక మార్పులు రావడం, ఉదాహరణకు సెల్ ఫోన్ వాడకంలో మొదట 2G నెట్వర్క్, ఆ తర్వాత 3G నెట్వర్క్, తదనంతరం 4G నెట్వర్క్, ఇప్పుడు కొత్తగా 5G నెట్వర్క్. ఇలా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ రేడియేషన్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతూ పిచ్చుకలు హరించిపోవడానికి కారణమవుతున్నాయి. పల్లెలన్నీ పట్టణాలుగా మారిపోవడం, సెల్ ఫోన్ రేడియేషన్ల యొక్క తరంగాలతోటి మరియు కాలుష్యంతో గ్రామీణ వాతావరణంలో నివసించే పిచ్చుకలన్నీ కనుమరుగవడంతో కొంచెం బాధేసింది. కనుమరుగైన పిచ్చుకలను సంరక్షించాలనే ఒక సంకల్పంతో మా ఇంట్లో బర్డ్ ఫీడర్ల ద్వారా ధాన్యం వాటికి ఏర్పాటు చేస్తూ మరి చిప్పళ్ళల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తూ ఎండాకాలం వాటికి ఒక పల్లెటూరు, ఒక అనువైన వాతావరణాన్ని సృష్టించడంతో అవి మా ఇంటికి చాలా వస్తున్నాయి. ఉదయం 5:30 నుండే వాటి రాక మా ఇంటికి మొదలవుతుంది. అవి వచ్చి ఒక హక్కుగా వచ్చి ఇంటి నిండా సందడి చేస్తాయి. కిచకిచమంటూ కిలకిల రాగాలతో మా ఇంటి నిండా సందడి చేసి ఇంటి కిటికీల్లో, వెంటిలేటర్లలో నివాసాలు ఏర్పరచుకుంటాయి. రేడియేషన్ ఎక్కువ అవడంతో కనుమరుగయ్యాయి. అవన్నీ మరి ఒక ఆర్టికల్లో చదివి ఈ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయని తెలుసుకొని మా ఇంట్లో పిచ్చుకల కోసం ఈ ఏర్పాటు చేశాను. చాలా పిచ్చుకలు వస్తున్నాయి. నేను కోరుకునేది ఒకటే, ఎండాకాలం అవి నీళ్లు కావాలని అడగలేవు కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ఆవరణంలో కొన్ని నీళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పిచ్చుక జాతి సంరక్షణకై ఇంట్లో మట్టి పాత్రలో నీరు పోసి ఉంచాలి. వివిధ సందర్భాల్లో ఇంటి ముందు వేసే ముగ్గుల్లో రసాయనాలు లేని పిండితో వేస్తే అవి వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకల ఆవాసం కోసం అట్ట, కర్ర లేదా వెదురుతో చేసిన ప్రత్యేక గూళ్ళను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించాలి. ఇంటి ముందు పరిసరాల్లో వివిధ ధాన్యపు గింజలను చల్లితే ఆహారం కోసం ఇంటి వద్దకే పిచ్చుకలు చేరి కనువిందు చేస్తాయి.